ఇప్పుడు ఇంకో పదం చెప్తా, లవ్ బాంబింగ్. అంటే 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 బాంబేస్తారా? అసలు ఇది వింటే నీ బుర్ర వేలిపోతుంది. అంటే ఇప్పుడు నీకు విపరీతమైన ఎఫెక్షన్, విపరీతమైన ప్రేమ, విపరీతమైన గిఫ్ట్స్, విపరీతమైన అటెన్షన్ ఇస్తుంది. మంచిదే కదా. ఎట్లా అంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, మిమ్మల్ని కొట్టి మీ వాళ్ళని కంట్రోల్ చేయాలా, లేకపోతే మీ వాళ్ళని కొట్టి నిన్ను కంట్రోల్ చేయాలా, ఆ రకమైన టార్చర్ ఉంటుంది. నిన్ను ఎట్లా టార్చర్ పెడతారంటే, ఎందుకు నువ్వు పోవద్దు, నువ్వు తినద్దు, నువ్వు రెస్టారెంట్కి పోవద్దు, నువ్వు సినిమాకి పోవద్దు, నువ్వు పైసలు ఖర్చు పెట్టకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు మాత్రం బయటికి పోతారు, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు, టాక్సిసిటీ మెయింటైన్ చేస్తారు. అదే కాకుండా అట్లాంటప్పుడు మరి లవ్ చేసుడు ఎందుకురా? లవ్ చేయకపోతే సరిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు చూపించినట్టుగా ఏరగనట్టుగా? ఏంటి ఇది అంత చండాలంగా? ఛీ! వాళ్ళు వేరే వాళ్ళతో తిరుగుతారు, వేరే వాళ్ళతో కఫింగ్ సీజన్ చేస్తారు, అది మనకి తెలియదు. మళ్ళీ ఎట్లా అంటే, నువ్వు నార్మల్గా ఒక అమ్మాయితో మాట్లాడినా, ఏదైనా ప్రొఫైల్ బయట చూసినా, ఏంద్రా ఒక హీరోయిన్ ప్రొఫైల్ చూసినా కూడా, అమ్మా నువ్వు నన్ను ఇది చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, నిన్ను ఒక రకంగా టార్చర్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తిట్టినా నీకే టార్చర్, లేకపోతే నిన్ను మీ ఇంట్లో తిట్టినా నీకే టార్చర్, ఆమెకు మూడు బాగాలేకపోయినా టార్చర్, పీరియడ్స్ వచ్చినా టార్చర్, పీరియడ్స్ రాకపోయినా టార్చర్. ఇది వద్దు నీకు, నువ్వు ఇంకా చెప్తా, నువ్వు భయపడతావు, వద్దు.